నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తలనొప్పి అనేది కేవలం పెద్దలకే పరిమితమయ్యే సమస్య కాదు. స్కూల్కి వెళ్ళే వయసున్న ప్రతి 5గురిలో ఒకరికి తలనొప్పి వస్తుంది. అందులో ఎక్కువగా వచ్చేది టెన్షన్ వల్లనే. కొంతమందికి అది మైగ్రేన్ కూడా కావచ్చు. తలనొప్పికి కారణాలు చాలా ఉంటాయి. జలుబు, జ్వరం, సైనస్, గొంతు, చెవి ఇన్ఫెక్షన్ కూడా తలనొప్పికి దారి తీయవచ్చు. ఏది ఎలా వచ్చినా తలనొప్పి తెలుసుకుని తగిన చికిత్స చేయించడం, జాగ్రత్తలు తీసుకోవడం వంటి అనేక అంశాలను నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు ఎదురయ్యే ఇలాంటి సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. చిన్నపిల్లలు తలనొప్పి అని ఏడుస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మనలో చాలా మందికి పెద్దవాళ్ళలో వచ్చే తలనొప్పుల గురించి మాత్రమే తెలుసు, కానీ పిల్లల్లో కూడా తలనొప్పి రావచ్చు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల్లో 15 నుంచి 20% వరకు తలనొప్పులు బారిన పడతారు. వీటిని పిల్లల ప్రత్యేక తలనొప్పులుగా గుర్తించారు. కానీ ఇలా ఎందుకు వస్తాయి? ఇందులో ఎన్ని రకాల తలనొప్పులున్నాయి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి చికిత్స అవసరం అవుతుంది అనే ప్రశ్నలకు ఇప్పుడు వివరంగా సమాధానం తెలుసుకుందాం. నిజానికి తలనొప్పి చాలా రకాలు. ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంటాయి. కొన్ని నొప్పులు తల బాదినట్లుగా అనిపిస్తే మరికొన్ని చాలా రోజులుగా ఉండిపోతాయి. తలనొప్పులను ప్రాథమిక తలనొప్పులుగా, అనుబంధ నొప్పులుగా చూడవచ్చు. మైగ్రేన్ అనేది ప్రాథమిక రకపు తలనొప్పి. టెన్షన్తో వచ్చే తలనొప్పులన్నీ ప్రాథమిక రకానికే చెందుతాయి. ఇలా వచ్చే తలనొప్పులు తలలోనూ, కణతల వద్ద నొప్పి కలిగిస్తాయి. కనీసం 10% పిల్లల్లో ఈ మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. తీవ్రంగా గుచ్చుతున్న నొప్పిగా ఉండి గంటల పాటు పిల్లలకి ఇబ్బందికరం కావచ్చు. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. రెండో రకం తలనొప్పులు ఇన్ఫెక్షన్లు, ఆందోళన, డిప్రెషన్, సైనస్ సమస్యలు లేదా మెడ లేదా తల దగ్గర కొంచెం ఒత్తిడి వల్ల రావచ్చు. కొంతమందికి పెద్ద పెద్ద శబ్దాలు వింటే చిరాకుతో తలనొప్పి వస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండటం, కొన్ని రకాల ఆహారాలు సైతం తలనొప్పికి దారి తీయవచ్చు. ఆడపిల్లలో ఋతుక్రమంలో హార్మోన్ల మార్పు వలన మైగ్రేన్ రావడం కూడా సాధారణమే. పిల్లలకు సంబంధించి మీరు చూసారంటే తలనొప్పి అనేది చాలా కామన్ సిమ్టమ్ అండ్ ఫ్రీక్వెంట్ సిమ్టమ్. సో జనరల్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ మొత్తం కూడా చూసారంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 1 year లేదా 2 years నుండి తలనొప్పి అండ్ కడుపు నొప్పి ఇవి రెండు మోస్ట్ కామన్ సిమ్టమ్స్. అందులో తలనొప్పికి సంబంధించి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే పిల్లలకి ఎందుకు తలనొప్పి అనేది వస్తుంది, లేదా వాళ్ళు తెలియకుండా తలనొప్పి అంటారా? ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా వాళ్ళు చూపించేది 2 parts. ఫస్ట్ వచ్చేది స్టమక్, సెకండ్ వచ్చేది హెడ్. సో ఫస్ట్ అనేది అది నిర్ధారణ చేయాలి, నిజంగానే తలనొప్పి ఉందా లేదా, ఆర్ చైల్డ్ ఇస్ జస్ట్ డిమాండింగ్ ఏమైనా అటెన్షన్ లాంటిది ఉందా పేరెంట్స్ దగ్గర నుండి అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ నొప్పి అయినా కూడా కానివ్వండి, నిద్రని డిస్టర్బ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ ఆ సిమ్టమ్ని పీడియాట్రిషియన్కి చూపించి తగిన అడ్వైస్ తీసుకోవడము, తగిన టెస్టింగ్ చేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ తలనొప్పికి సంబంధించి మైగ్రేన్ అని అంటూ ఉంటాము. చాలా కామన్ టర్మినాలజీ అది మైగ్రేన్ అనేది. సో సింపుల్ వర్డ్స్తో చెప్పాలంటే మైగ్రేన్ అనేది ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అంటే జెనెటిక్ రీజన్స్ కూడా దానికి ఉండొచ్చు. సో పిల్లల్లో కనుక ఈ తలనొప్పి చూసి దాన్ని మైగ్రేన్గా కనుక రుజువు చేసితే దాన్ని చైల్డ్హుడ్ మైగ్రేన్ అని క్లాసిఫై చేస్తాము, వాళ్ళని లేబుల్ చేస్తాము. మైగ్రేన్కి సంబంధించి మీరు చూసారంటే కామన్ సిమ్టమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తలనొప్పి అనేది. జనరల్గా ఫ్రాంటల్ హెడేక్స్ అంటే ముందు భాగంలో తలకి వాళ్ళకి చాలా తీవ్రంగా నొప్పి అనేది గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు ఆక్సిపిటల్ అంటే వెనక భాగంలో కూడా హెడేక్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇందులో పర్టికులర్గా థ్రాబింగ్ హెడేక్ అంటాం. అంటే విడిచి వదిలిపెట్టి విడిచి అలా కంటిన్యూస్గా అటువంటి హెడేక్ అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళలో నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం. మూడో సిమ్టమ్, వాళ్ళు లైట్ చూస్తే ఆ తలనొప్పి అనేది తీవ్రత పెరుగుతుంది. సో ఈ 3 కనుక సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే పిల్లల్లో అది మైగ్రేన్గా మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా వాంతి వచ్చినట్లుగా అనిపించడం, శబ్దాలు భరించలేకపోవటం లాంటి లక్షణాలు కూడా కనపడతాయి. వెలుతురుని సరిగా చూడలేకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు తలనొప్పి తీవ్రతను అర్థం చేసుకోవాలి. కొందరు పిల్లల్లో తలనొప్పి ఒకే వైపు వస్తుంది. దాన్నే పార్శ్వపు నొప్పి లేదా మైగ్రేన్ అంటారు.
మెదడులో జరిగే భౌతిక రసాయనిక మార్పులే దీనికి కారణం. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. భరించలేనంత నొప్పితో తల దిమ్ముగా తయారవుతుంది. ప్రతి 10 మంది మైగ్రేన్ పిల్లల్లో కనీసం 7 తల్లిదండ్రులకు ఈ సమస్య ఉండి ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. వాతావరణంలో మార్పులు, మిరుమిట్లు గొలిపే లైట్లు ఈ సమస్య తీవ్రతను ఇంకా పెంచుతాయి. టెన్షన్ వల్ల వచ్చిన మైగ్రేన్ అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చూపు మందగించినట్లు అనిపించినా, వాంతులు అవుతున్నా, కండరాల బలహీనత ఉన్నా, రాత్రిపూట నిద్ర మేల్కొంటున్నా అది మామూలు తలనొప్పి కాదు. రెండోది, కొంచెం ఎదిగిన పిల్లలకు మీరు చూసారంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లేదా టీనేజ్ గ్రూప్కి వచ్చినప్పుడు స్ట్రెస్ హెడేక్స్ అనేది చూస్తూ ఉంటాం. సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్ ఇది. స్ట్రెస్ అనగా ఏదో ఒక విధమైన యాంగ్జైటీ, టెన్షన్. సో స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి, పోర్షన్స్ విపరీతంగా ఉండడము, లేదా స్కూల్లో కొన్ని టాస్క్స్ ఇవ్వడం వల్ల దానికి సంబంధించి తీసుకున్న స్ట్రెస్ వల్ల హెడేక్ ఏదైతే వస్తుందో దాన్ని స్ట్రెస్ హెడేక్ అని అంటూ ఉంటాం. మూడోది సైనస్ హెడేక్ అని అంటూ ఉంటాం. అంటే సైనస్ అంటే జనరల్గా ముఖంలో మీరు చూస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనసెస్ ఉంటాయి. పై భాగంలో మ్యాక్సిలరీ సైనసెస్ అంటూ ఉంటాం, ముక్కు పక్కన దాన్ని ఇథ్మాయిడల్ సైనసెస్ అని అంటూ ఉంటాం. సో ఈ సైనస్కి సంబంధించి ఇన్ఫెక్షన్ కనుక ఏర్పడితే దాన్ని సైన్యూసైటిస్ అని అంటూ ఉంటాం. అటువంటి పిల్లలకి పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకోవడము, దానికి సంబంధించి డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పిల్లలకి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి. జనరల్గా ఎక్స్రే కానివ్వండి, అంటే ముఖానికి సంబంధించిన ఎక్స్రే, సైనసెస్ ఎక్స్రే అని అంటాము, లేదా సమ్ టైమ్స్ సిటీ స్కాన్ కూడా తీయాల్సిన అవసరం పడుతుంది. సైనోసైటిస్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి దానికి తగిన మందులు వాడడము, దాని తర్వాత హోమ్ రెమెడీస్ కూడా, అంటే స్టీమ్ తీసుకోవడము, కోల్డ్ సబ్స్టెన్సెస్, కోల్డ్ ఫుడ్ కూడా వాళ్ళు తీసుకోకుండా ఉండడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక వాళ్ళు పాటిస్తే ఈ సైనోసైటిస్ అనేది క్రానిక్ సైనోసైటిస్గా మారకుండా మనము కాపాడుకోవచ్చు. మామూలు తలనొప్పి అయితే మెడికల్ షాప్స్లో దొరికే మాత్రలతో సరిపెట్టుకోవచ్చు. టెన్షన్ వలన వచ్చిన తలనొప్పి అయితే తల కాస్త పైకి ఉండేలా పడుకోవడం, మెడ మీద లేదా నుదుటి మీద కాపటం పెట్టడం లాంటివి సరిపోతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం కూడా పిల్లలకు మానసిక ప్రశాంతత ఇచ్చి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. నిత్యం ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్ళు పెట్టకుండా పౌష్టిక ఆహారం ఇవ్వాలి. ఆకుకూరలకు, కూరగాయలకు, తాజా పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేళకు ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతూ ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకుంటే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. కొన్ని తలనొప్పులు తగ్గడానికి వైటమిన్ B2 ఉపయోగపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉన్నందున మెగ్నీషియం లభించే ఆకుకూరలు, కాయగూరలు, బీన్స్ తినాలి. కొన్ని మందులు లక్షణాలు కనబడగానే వాడితే ఫలితం ఇస్తాయి. మరికొన్ని మందులు భవిష్యత్తులో తలనొప్పి రాకుండా చూస్తాయి. మగపిల్లల్లో వయసు పెరిగే కొద్దీ తలనొప్పి తగ్గుతుంది, కానీ ఆడపిల్లల్లో హార్మోన్ల మార్పుల వలన తలనొప్పి కొనసాగే ప్రమాదం ఉంది. తలనొప్పి కనుక 3 నెలలు లేదా 4 నెలల డ్యూరేషన్ కనుక ఎక్సీడ్ అయినప్పుడు దాన్ని క్రానిక్ హెడేక్ అని అంటాం. ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా క్రానిక్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే అక్యూట్ కండిషన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్స్ వేరే ఉంటాయి. క్రానిక్ హెడేక్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అనేది వేరే ఉంటాయి. మీ యొక్క డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు హెడేక్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆ హెడేక్ తగ్గిందా లేదా పర్సిస్ట్ అవుతుందా అనేది గమనించడం చాలా ఇంపార్టెంట్. క్రానిక్ హెడేక్స్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో అందులో మైగ్రేన్ ఉండొచ్చు, లేదా క్రానిక్ సైనోసైటిస్ అనేది అంటే ముఖానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. చాలా రేర్గా బ్రెయిన్కి సంబంధించి ఒక గడ్డ, అంటే క్యాన్సర్ గడ్డగా ఉండి దాని ద్వారా కూడా హెడేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏ కండిషన్ అయినా కూడా క్రానిక్గా పర్సిస్ట్ అవుతే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో క్రానిసిటీ ఈజ్ ద ఫస్ట్ ఇండికేషన్. అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని గమనించాల్సిన అవసరం క్రానిక్ కండిషన్స్కి ఖచ్చితంగా ఉంటుంది. క్షణం తీరిక లేని జీవితంలో సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేకుండా నిలకడలేని ఆలోచనలతో పిల్లలు యంత్రాల్లా పరిగెడుతున్నారు. చదువు భారం ఎక్కువై తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే నేడు తలనొప్పితో బాధపడుతున్న వారిలో స్కూలు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఏ పని సరిగా చేయలేక అంతర్గతంగా మదనపడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. అందుకే పిల్లలకు తలనొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. పసిపిల్లల రాకతో ఇంటిల్లపాదికి సంతోషమే కాదు, చిన్న చితక చికాకులు కూడా వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా నెలల పిల్లలో ఎక్కువగా చూసేది విపరీతంగా ఏడవడం. పసికందులు గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లిదండ్రులకు కాలు చేయి ఆడదు కూడా.
ఆకలేసి ఏడుస్తున్నారో, కడుపు నొప్పితో ఏడుస్తున్నారో, ఏదైనా అసౌకర్యం వల్ల ఏడుస్తున్నారో, ఇంకేదైనా ఆపద వల్ల ఏడుస్తున్నారో, ఏదీ సరిగా అర్థం కాక తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, అశ్విని ఇలా అడుగుతున్నారండి. మా బాబు పేరు నీరజ్, వయసు 5 సంవత్సరాలు. వాడు అప్పుడప్పుడు నిద్రలో పళ్ళు కొరుకుతున్నాడు. మొదట్లో ఏవైనా కలలు వచ్చి ఇలా చేస్తున్నాడేమో అనుకుని నిద్రలోంచి లేపేవాళ్ళం, కానీ వాడికి అలాంటి కలలేమీ రావడం లేదు. వాడికి తెలియకుండానే ఇలా జరుగుతుంది. మా బాబులో ఏదైనా నరాలకు సంబంధించిన సమస్య ఉండవచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అశ్విని గారు, మీరు చెప్పినటువంటి సిట్యువేషన్ బాబులో 5 years బాబులో ఏదైతే ఉందో దీన్ని టూత్ బైటింగ్ ఆర్ టూత్ గ్రైండింగ్ అంటారనమాట. ఇది అసలు ఎటువంటి మెడికల్ రీజన్ వల్ల రాదండి, కంగారు పడాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్లీ 3 to 7 years ఆర్ 3 to 8 years మధ్య ఉండే పిల్లల్లో ఏమవుతుందంటే కొన్ని అలవాట్లు వస్తాయి అనమాట. నోట్లో వేలేసుకోవడం అనేది, కొరకడము, పెద్దవాళ్ళని ఏదన్నా చెప్తే మొండిగా వినకుండా కింద పగలు కొట్టేసడం, లేదా వాళ్ళే హెడ్ బ్యాంగింగ్ అంటారు, తలను వేసి బాదుకోవడం కానీ, నేలకు కానీ, గోడలకు కానీ, ఇట్లాంటి కొన్ని బిహేవియర్ చూస్తుంటాం. గోర్లు కొరకడం కానీ, ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్స్ అనమాట. అట్లనే పళ్ళు కొరకడము, అదే రకంగా టూత్ గ్రైండింగ్ అనేటువంటిది కూడా నిద్రపోతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ హ్యాబిట్ ఇది. దీనికి కామన్గా మనం చెప్పుకునే లాజిక్ ఏదన్నా స్ట్రెస్ అంటే పిల్లలు ఏదన్నా చూసి భయపడినప్పుడు, స్లీప్లెస్నెస్, కొంచెం నిద్ర డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక, స్ట్రెస్ ఎమోషనల్గా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఏదైనా ఫ్యామిలీ నుంచి లాసెస్ అయినప్పుడు, ఫర్ సపోజ్ లాక్డౌనే తీసుకోండి, ఫ్రెండ్స్ లేకపోవడం, అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడం, ఇట్లా కొంచెం రెస్ట్రిక్టెడ్ లైఫ్ అవ్వడం వల్ల ఎంతసేపటికి టీవీలు చూడటం, లేకపోతే ఇంట్లో పేరెంట్స్తోనే ఉండడము, ఒకవేళ పేరెంట్స్ బిజీగా ఉందంటే వాళ్ళు ఐసోలేటెడ్గా ఫీల్ అవ్వడం, ఇట్లాంటి ఏదైనా కొంచెం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి కళ్ళకి టూత్ గ్రైండింగ్కి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్కి గురయ్యారా అనేటువంటిది గమనించడం, వాళ్ళతో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం, వాళ్ళతో పాటు ఆడటం కానీ, వాళ్ళతో పాటు కలిసి మాట్లాడటము, కొంచెం టైం స్పెండ్ చేయడం ద్వారా దేనికన్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏదన్నా చూసి భయపడ్డారని ఒక విషయాన్ని మనం పరిశీలన చేసి దాన్ని అడ్రస్ చేస్తే చాలా వరకు కూడా పోతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, మేబీ ఒక 1 or 2 yearsలో కంప్లీట్గా తగ్గిపోతుందండి. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు, ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, జీబా ఇలా అడుగుతున్నారండి. నాకు 6 నెలల క్రితం డెలివరీ అయింది. ఇప్పుడు పాపకి 6వ నెల నడుస్తుంది. అయితే నాకు పాలు ఎక్కువగా రావడం లేదు. పాప నా పాలు సరిపోక ఏడుస్తోంది అనిపిస్తుంది. అందుకని పాపకి సెర్లాక్ స్టార్ట్ చేశాను, కానీ పాప తినడం లేదు. పాపకి అన్నం కానీ పళ్ళు కానీ పెట్టవచ్చా? ఒకవేళ అన్నం పళ్ళు పెట్టాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జీబా గారు, దీన్ని మీరు అడిగినటువంటి డౌట్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని ఉంటాం మనం. అంటే తల్లిపాలు 6 నెలల వరకు అనేటువంటిది మ్యాండేటరీగా డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే కేవలం తల్లిపాలు మాత్రమే 6 నెలలు ఇవ్వడం అనేది పాపాయికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ విషయం ప్రూవెన్ మెడికల్గా కూడా. అంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా రాకుండా మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగడం వల్ల ఫ్యూచర్లో పెద్దగా అయినాక ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయనేది ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. సో అందుకే అందరి పిల్లల్లో ఫస్ట్ 6 months ఖచ్చితంగా కేవలం తల్లిపాలే ఇవ్వమని చెప్పేసి ప్రమోట్ చేస్తారు పీడియాట్రిషియన్స్ అందరూ కూడా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 6 నెలలు నిండిన తర్వాత ఏమవుతుందనంటే పాల వల్ల వచ్చేటువంటి పోషకాలు సరిపోవు పిల్లలకి. ఆ తర్వాత బరువు పెరగాలన్నా, బరువు అంటే కేవలం బాడీ వెయిటే కాదు, బ్రెయిన్ గ్రోత్, అదే రకంగా ఇంటెలిజెన్స్ పెరగాలన్నా కానీ, మైల్ స్టోన్స్ అంటే 6 నెలల తర్వాత వాళ్ళు కూర్చోవడం, 7-8 నెలలో పట్టుకొని నిల్చోవడం, సంవత్సరం అయ్యేసరికి నడవడం, ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనేది డైనమిక్గా వచ్చేస్తాయి అనమాట. 6 months to 1 yearలో చాలా చేంజెస్ ఉంటాయి. అప్పటి వరకు జస్ట్ బోర్లా పడడం, తల మాత్రమే నిల్చోవడం ఉండే మైల్ స్టోన్స్ 6th to 12th month తీసుకున్నట్లయితే కనుక చాలా డైనమిక్గా ఉంటాయి. అంటే బాడీలో రిక్వైర్మెంట్ ఆఫ్ మజిల్ పవర్ అనేది చాలా పెరుగుతుంది. ఇట్లాంటప్పుడు వాళ్ళకి పాలల్లో వచ్చేటువంటి పోషకాహారాలు తరిపోవు. కాబట్టి తప్పనిసరిగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ తల్లి పాలతో పాటుగా మిగతా ఘన పదార్థాలు, సాలిడ్ ఫుడ్స్ అనేటువంటి స్టార్ట్ చేయాలి. ఇవి మనం రఫ్గా చూసుకున్నట్లయితే కనుక సీరియల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ స్నాక్స్గా డివైడ్ చేసుకోవాలి. సీరియల్స్ తీసుకున్నట్లయితే కనుక 6 నెలల నిండిన పిల్లల్లో రాగి, అదే రకంగా రైస్, గోధుమలు, పల్సెస్, దాల్స్ అని అంటే పప్పులన్నీ కూడా, దినుసులన్నీ కూడా కలిపి ఉగ్గులా చేసి పెడుతూ ఉంటారు మన సౌత్ ఇండియాలో. ఆ ఉగ్గుగా అనేటువంటిది, లేదా ఓట్స్ పౌడర్ లాంటివి, ఇట్లా ఒక్కొక్కటి ట్రై చేయొచ్చు. నీళ్లు మిక్స్ చేయొచ్చు, కొద్దిగా చిటికెడు సాల్ట్, అదే రకంగా గీ కూడా మిక్స్ చేయొచ్చు. సీరియల్స్ ఒక 2 meals, రోజు ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ లాగా ట్రై చేస్తే కనుక గుజ్జుగా ఇవ్వడం, మధ్యలో మీల్స్ మధ్యలో నీళ్లు కూడా తాగిపించవచ్చు. ఒక 20 to 30 ml per day నీళ్లు కూడా తాగించవచ్చు. ఈ రకంగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ సింపుల్గా హోమ్ బేస్డ్ డైట్లో ఇవ్వడం ద్వారా
పాపాయికి కావాల్సినటువంటి పోషకాహారాలు చక్కగా అంది బరువు అనేటువంటిది చక్కగా ఎదుగుతుంది. పసిపిల్లల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో జలుబు ఒకటి. ఓ పట్టాను వేడకుండా పిల్లల్ని జలుబు వేధిస్తూ ఉంటుంది. ఈ జలుబు వల్లే కొన్నిసార్లు దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్లు రావడం కూడా చూస్తూ ఉంటాం. రోజుల తరబడి వేధించే జలుబు పిల్లల్నే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పసిపిల్లల్ని జలుబుతో పాటు వాంతులు, విరేచనాలు కూడా బాగా ఇబ్బంది పెట్టే సమస్యలే. రోజులో చాలాసార్లు వాంతులు అవడం, ఎక్కువసార్లు విరేచనానికి వెళ్ళడం కూడా పిల్లల తల్లిదండ్రుల్ని గాబరా పెట్టే విషయం. డాక్టర్ గారు, రమేష్లా అడుగుతున్నారండి. మా బాబు వయసు 4 సంవత్సరాలు. అయితే బాబు గత 2 సంవత్సరాలుగా మోషన్కి సరిగా వెళ్ళడం లేదు. డాక్టర్కి చూపిస్తే ఎక్స్రే తీశారు, థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడప్పుడు బాబుకి ఎనిమా పెట్టాల్సి వస్తుంది. మా బాబు ఎన్ని రోజులు ఇలా బాధపడాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రమేష్ గారు, మీ 4 సంవత్సరాల బాబు గత 2 ఏళ్లుగా ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నాడు అని రాశారు. మీరు చెప్పిన టెస్టులు అంటే థైరాయిడ్ టెస్ట్ కానీ లేదా కడుపుకి సంబంధించినవి కానీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఇది కేవలము బాబు ఆహారపు అలవాట్లు, తర్వాత టాయిలెట్ ట్రైనింగ్కి సంబంధించిన సమస్య. ఇది కడుపు లోపల ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని ఆలోచించాల్సిన సమస్య కాదు అని మనకు అర్థమవుతుంది. చాలా సాధారణంగా మనము ఈ తినే ఆహార పదార్థాల్లో ఫైబర్ అంటే పీచు పదార్థాలు తక్కువ ఉండడం వల్ల మోషన్ అనేది తక్కువగా అవుతుంది. సో కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం వల్ల కావాల్సినంత ఫైబర్ వాళ్ళ ఫుడ్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరి మీరు చెప్పిన మందులు అనేవి చాలా టెంపరీ అండి. మీరు వాడినంత కాలం బాగుంటుంది, ఎప్పుడైతే అవి బంద్ చేస్తారో మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. రెండవది, చాలామంది తమ పిల్లలు ఆహారం తింటున్నారా లేదా అని పదే పదే వెంట పడతారే తప్ప నీళ్లు సరిగ్గా తాగుతున్నారా లేదా అని చూడరు. ఆహారం తీసుకున్న కాసేపు అయిన తర్వాత మర్చిపోకుండా వాటర్ బాగా తాగమనండి. దాని ద్వారా వాళ్ళు తీసుకున్న ఆహారము ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడమే కాకుండా కిందికి ఫ్లష్ చేసినట్టుగా అయిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. కాబట్టి ఆహారంలో పీచు పదార్థాలు, తగినంత వాటర్ తాగడము, మూడవది ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా అవసరము. ఇవి చేయకుండా కేవలం మందులతోటే అది ఇంప్రూవ్ అయిపోతాడు అనుకోవడం మాత్రం మన పొరపాటే. డాక్టర్ గారు, గాయత్రిలా అడుగుతున్నారండి. మాకు కవల పిల్లలు ఉన్నారు. పాప వయసు 8 సంవత్సరాల 11 నెలలు. పాప రాత్రి సమయంలో పడుకున్న తర్వాత 10 నిమిషాలకి ఫిట్స్ వస్తున్నాయి. పాప ఇలా 1 సంవత్సరం నుంచి బాధపడుతుంది. ఫిట్స్ వచ్చినప్పుడు ఒకవైపు చూడటం చేస్తోంది. మా పాప విషయంలో చాలా బెంగగా ఉంది. బాబు బాగానే ఉన్నాడు. పాప విషయంలో ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గాయత్రి గారు, మీ 8 సంవత్సరాల పాప దాదాపు ప్రతిరోజు పడుకున్న 10-15 నిమిషాల తర్వాత ఫిట్స్ లాగా వస్తున్నాయి అని అంటున్నారు. జనరల్గా ఈ ఫిట్స్ అనే వాటికి నిద్ర లేకపోవడానికి వీటికి సంబంధం ఉండదండి. ప్రతిరోజు దాదాపుగా పడుకున్న కాసేపటి తర్వాత వస్తున్నాయి అంటే ఫిట్స్ అయి ఉండకపోవచ్చును. బహుశా ఈ స్లీప్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. అందులో ఒక రకం వల్ల పిల్లలకి ప్రత్యేకించి నిద్రపోయిన కాసేపటికి లేవడము, గట్టిగా అరవడము, లేకపోతే భయపడుతున్నట్టు చేయడము లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి ఫిట్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఒకసారి మీ దగ్గరలో ఉండే డాక్టర్ చూపించుకున్నట్లయితే అవి ఫిట్సా కాదా అనేది ఒక్కొక్కసారి కొన్ని ఈజీ టెస్ట్లను చేస్తారు. నిద్రపోయినప్పుడు ఈజీ టెస్ట్ కూడా పరీక్ష చేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చేస్తారు. అలా చేయడం వల్ల అది ఆ సమయంలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మందులు తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇవి ఫిట్స్ కాదు, స్లీప్ డిజార్డర్స్ అయినట్లయితే దానికి కూడా తగిన ట్రీట్మెంట్లు, కొన్ని ఈ నిద్రపోయే పద్ధతులు మార్చుకోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి మీ పీడియాట్రిషియన్ అడిగి దీనికి ఏం చేయాలో సరైన సలహా తీసుకోండి. అంతేగాని ఫిట్సే అని మీరు డిసైడ్ అయిపోయి అందువల్లనే వస్తున్నాయి అని చెప్పేసి అదే ట్రీట్మెంట్తో అని ఫిట్స్ కని మందులను మాత్రం వాడకండి. పసిపిల్లల్లో ఎక్కువగా ఏడవడం, జలుబు, వాంతులు, విరేచనాలు అన్నవి ఎక్కువగా కనిపించే సమస్యలు. చాలా సందర్భాల్లో ఇవి అంత ప్రమాదకరమైన సమస్యలు కాకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు ఈ సమస్యల పట్ల కాస్త అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.